అది నమస్కారం గురుగారు. హరి పాపదామపహర్తారం దాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం వాజారుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఉల్లంఘ్య సింధోస్సలిలం సలీలం యశోకవన్యం జనకాత్మజాయాహం ఆదాయ తేనైవ దదాహలంకాం నమామి తం ప్రాంజలిరాంజనేయం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాద్ భవేత్. రామాయ రామచంద్రాయ రామభద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దివ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. జయత్యతిమలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జైతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః. రాఘవేణాభిపాలితః పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. వందే వాల్మీకి కోకిలం. శ్రీమద్ రామాయణం హనుమ సుందరకాండను అధ్యయనం చేస్తున్నాం. సుందరకాండలో 49వ సర్గ ఈ రోజున. ఇంతవరకు హనుమను బ్రహ్మాస్త్రము చేత బంధించాడు ఇంద్రజిత్తు. అయితే హనుమ మాత్రం ఆయన బ్రహ్మాస్త్రము చేత నిజంగా బంధింపబడలేదు. ఎందుకనగా బ్రహ్మాస్త్రము కూడా ఏమి పని చేయదు తన మీదనని బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడు. ఆ క్షణం సేపు అంతవరకు ఆయన ముహూర్త మాత్రం బంధించినట్టుగా ఉన్నాడు అంతే. ఆ తర్వాత ఆయన ఏమనుకున్నాడంటే హనుమ ఇది కూడా ఒక అందుకు మంచిదే, రావణాసురుని చూడాలనుకుంటున్నాను కాబట్టి రావణాసురుని చూడొచ్చు, ఆయన చూసి ఆయన ఏదో 4 మంచి మాటలు చెప్పచ్చు అని అనుకున్నాడు. సరే వాళ్ళు తీసుకెళ్లారు. హనుమ ఎలా తీసుకెళ్లారు అయ్యానంటే అటు ఇటు గొలుసులు పెట్టి కట్టేసి ఒక పెద్ద మదపుట ఏనుగుని తీసుకోవాలంటే అంత తేలిక, పెద్ద పెద్ద గొలుసులు పెట్టి ఇటిద్దరు పట్టుకొని తీసుకొని పోవాలి. అంత ఇదిగా ఉన్నాడు. అంటే అర్థం ఏమిటనమాట, హనుమ చాలా భయంకరంగా తీవ్రంగా బాగా దృఢమైన కాయంతో కండలు తిరిగి ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు అని అర్థం. ఆయన్ని చూస్తుంటే ఎలా ఉన్నాడని అంత యుద్ధం చేసిన ఏమాత్రం అలసిపోకుండా, ఎక్కడ ఎటువంటి గాయాలు లేకుండా, ఎక్కడ ఎటువంటి వాతలు కానీ దెబ్బలు కానీ లేకుండా అలా ఉన్నాడు. అది అంత విశేషంగా ఉన్నాడు ఆయన. అటువంటి హనుమను తీసుకుని వెళ్ళారు ఆ రావణాసురుడి దగ్గరకు. ఈ 49వ సర్గలో ఈ విషయం వస్తున్నది అనమాట. ఏం చెప్తున్నారని చూద్దాం. 49వ సర్గ మొదటి శ్లోకంలో తతః స కర్మణా తస్య తతః స కర్మణా తస్య, అక్కడ కొంచెం విడ ఉండాలి. అక్కడ తతః స కర్మణా తస్య విస్మితో భీమ విక్రమః. అది తతః స కర్మణా తస్య విస్మితో భీమ విక్రమః హనుమాన్ క్రోధతాం రక్షోధిపమవైక్షత. హనుమ భయంకరమైనటువంటి భీమ పరాక్రమం కలిగినటువంటి వాడు అనుకుంటున్నాడు ఆయన. ఈ రాక్షసుడు రావణాసురుడు అస్త్రబంధం చేత నన్ను బంధించి ఇక్కడ తీసుకొచ్చాడు కదా అని రావణాసురుడిపై కోపంతో చూస్తున్నాడు. చూడండి ఎంత ఇదిగా ఉన్నదో. అసలు రావణాసుడిపై కోపంతో చూడాలంటే ఎవరికి ధైర్యం లేదు, దేవతలకే కాదు ఎవరికి ధైర్యం లేదు. కోపంతో చూస్తున్నాడు. నన్ను అస్త్రం చేత బంధించి తీసుకొచ్చావా నువ్వు, నీ సంగతి చెబుతానులే అన్నట్టు ఉన్నది అనమాట. అది తతస్స కర్మణ. ఏమిటా కర్మణ అనేటువంటిది అస్త్రబంధం.
చేత తీసుకొని వచ్చావు నన్ను అని చూస్తున్నాడు హనుమ రావణాసురుడి వైపు. ఇక్కడి నుంచి రావణాసురుని గురించి వర్ణన 13 శ్లోకాలు వస్తున్నాయి. ఈ 13 శ్లోకాలు ఏంటో సంక్షిప్తంగా మనం చూద్దాం. దీనిలో భ్రాజమానం మహార్గేణ కాంచనేన విరాజత ముక్తాజాలవృతేన మకుటేన మహాద్యుతిం. మహాకాంతి గలవాడైన రావణుడు ముత్యములతో పొదిగినది మహాప్రాశస్త్యం గలది అయిన బంగారు కిరీటమును ధరించి ప్రకాశించుతుండెను. వజ్ర సంయోగ సంయుక్తై మహార్ఘమణి విగ్రహై హేమైగాభరణై చిత్రై మనసేన ప్రకల్పితై. ఆ రావణుడు ధరించిన బంగారు ఆభరణములు శ్రేష్టములైన మణులతో వజ్రములతో నిర్మింపబడినవి అని, అవి శ్రద్ధతో మనసు నిర్మించినవి, శ్రద్ధతో నిర్మించినటువంటివి అని ఈ విధంగా చెప్పుకుంటున్నాడు అనమాట. విశేషమైనటువంటి ఆ బంగారు ఆభరణాలు అవన్నీ ఒక విశేషం ఆయన ధరించినటువంటి. మహార్ఘక్షోమ సంవీతం రక్తచందన రూషితం స్వనులిప్తాం విచిత్రాభి వివిధాభిశ్చ భక్తిభి. రావణుడు శ్రేష్టములైన తెల్లని పట్టు వస్త్రాలు ధరించి ఉండెను. అతని శరీరమునకు ఎర్ర చందనము కస్తూరి మొదలగు సుగంధాలు చిత్ర విచిత్రంగా చక్కగా పోయబడి ఉన్నవి. వికృతై దర్శనీయై రక్తాక్షై భీమదర్శనై దీప్తతీక్ష మహాదంష్ట్రై ప్రలంబ దశనచ్చదై. రావణుని నేత్రములు విశాలములే, ఎర్రగా దర్శనీయములే, భయంకరంగా ఉన్నాయి. అతడు పదునైన దంతములతో ప్రకాశించు, అతని పెదవులు వ్రేలాడుచుండెను. శిరోభిదశభి వీరం భ్రాజమానం మహోజసం నానావ్యాళ సమాకీర్ణై శిఖరైరివ మందరం. వీరుడు 10 తలలో ప్రకాశించువాడైన రావణుడు మహాతజస్సుతో అనేక క్రూర మృగములతో నిండిన మందర పర్వతం వలె ఉండేది. నీలాంజన జయప్రఖ్యం హరేణ వరసి రాజతా పూర్ణచంద్రాభవక్త్రేణ స బలార్కమివాంబుదం. ఆ రావణుడు నల్లని కాటుక కాంతి రాశి వలె ఉన్నాడు. అతని వక్షస్థలంపై పూర్ణచంద్రుని ముఖం వంటి కాంతి గల బంగారు ఆభరణం ప్రకాశించుతుంది. అతడు నల్లని మేఘముతో కూడిన బాలార్కుని వలె కనపడుతూ ఉన్నాడు. బాహుభి బద్ధ కేయూరై చందనోత్తమ రూషితై భ్రాజమానాంగదై పీనై పంచశీర్షై యోరగై. రావణుని బాహువులకు కేయూరాలు అలంకరింపబడి ఉన్నాయి. వాటికి ఉత్తమమైన చందనం పోయబడి, అవి చక్కని బాహుపురులతో బలిసినవై ఉంది. అతని బాహువులు 5 శిరస్సులు గల సర్పముల వలె ప్రకాశించుతూ ఉన్నాయి. మహతి స్ఫాటికే చిత్రే రత్న సంయోగ సంస్కృతే ఉత్తమ ఆస్తరణాస్తీర్ణే సూపవిష్టం వరాననే. సుపవిష్టం వరాసనే, ఇక్కడ వరాసనే ఇక్కడ జరుగుతుంది. సుపవిష్టం వర ఆసనే, అది వర ఆసనే అంటే శ్రేష్టమైనటువంటి ఆసనము. సుపవిష్టం చక్కగా కూర్చున్నటువంటి ఆసనము అనే అర్థం. సుపవిష్టం వర ఆసనే, అది ఆ పదాలు అటువంటి. అలంకృతాభిరత్యర్థం ప్రమదాభిస్సమంతతః వాలవ్యజన హస్తాభి ఆరాత్ ఉపసేవితం. శోభాయమానంగా అలంకరించుకున్న స్త్రీలు రావణునికి నలువైపులా ప్రమదాభిస్సమంతతః, ఆ ప్రమదాహ అంటే స్త్రీలు, ఆ స్త్రీలు రావణుని చుట్టూ ఉండి వింజావరలు వీస్తూ ఉన్నారు అని చెబుతున్నాడు. అది దుర్ధరేణ ప్రహస్తేన మహాపార్శ్వేన రక్షస మంత్రతత్వజ్ఞై నికుంభేన చ మంత్రిణా ఉపోవిష్టం రక్షోభి చతుర్భి బలదర్పితై కృత్స్తం పరివృతం లోకం చతుర్భిర్వసాగరై. ఆయన నలుగురు ముఖ్యమైనటువంటి మంత్రులు, అంటే ఇక్కడ క్యాబినెట్ మినిస్టర్స్. వీళ్ళు మనకి ఎట్లా ఇప్పుడు ఎట్లయితే ఉన్నారో ప్రాచీన కాలంలో రామాయణ కాలంలోనే ఉన్నారు. రామాయణంలో ఆ దశరథ మహారాజు దగ్గర అష్టప్రధానులు 8 మంది క్యాబినెట్ సెక్రటరీ మినిస్టర్స్ ఉన్నారు. అక్కడ ఇక్కడ ఈయన దగ్గర 4 ఉన్నారు మినిస్టర్లు. వీళ్ళు కాకుండా ఇంకా ఉప మినిస్టర్లు ఉన్నారు, స్టేట్ మినిస్టర్లు ఇట్లా అంటారే అట్లా ఉన్నారు. రావణాసుడి దగ్గర కూడా ఉన్నారు. అయితే వీళ్ళల్లో 4 అత్యంత ప్రధానమైనటువంటి వాళ్ళు, వాళ్ళ పేర్లు చెబుతున్నారు. ఆ 4 మంత్రులు దుర్ధరుడు, ప్రహస్తుడు, మహాపార్శ్వుడు, నికుంభుడు అనేటువంటి వాళ్ళు. వీళ్ళు యుద్ధంలో అయిపోయినారు, మొత్తం అయినారు. వీరు పరాక్రమం గలవారు మరియు తెలివి గలవారు. వీరు ఈ సమస్తమైన లోకమును 4 సముద్రాలు చుట్టిన విధంగా రావణుని చుట్టూ ఉన్నారు. రావణాసుని చుట్టూ 4 ఈ కూర్చొని ఉన్నారు. ఎలా ఉన్నారని అంటే సముద్రం ఉన్నది చుట్టూ, ఆ విధంగా మధ్యలో రావణాసురుడు ఉన్నాడు. అనగా పూర్తిగా ఈ భూమండలం అంతా వీళ్ళేరా అన్నట్టుగా.
మంత్రిభిः మంత్రతత్వజ్ఞైः అన్యైశ్చ శుభబుద్ధిభిः అన్వాస్యమానం రక్షోభి సురైరివ సురేశ్వరి. ఇంకా మంత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా కూర్చొని ఉన్నారు. వారు చక్కగా మంత్రాంగం తెలిసిన వారు, శుభమైన బుద్ధి గలవారు. వీరు దేవతలు దేవేంద్రుడు సేవించిన చుట్టూను ఆశీనులే ఉన్నారు. దేవేంద్రుని సేవిస్తున్న దేవతలు ఎట్లయితే చుట్టూ కూర్చొని ఉన్నారో అట్లా ఉన్నారు. అపశ్యత్ రాక్షసపతి హనుమాన్ అతి తేజసం విష్ఠితం మేరు శిఖరే సతోయమివ తోయదం. అందు తేజుడే రావణాసురుడు మేరు పర్వత శిఖరం మీద నీటితో నల్లని మేఘం వలె ఉన్నాడు. ఇటువంటి రాక్షస రావణ హనుమ చూచాడు. సతై సంపీడ్యమానోపి రక్షోభి భీమ విక్రమై విస్మయం పరమం గత్వా రక్షోధిమవైక్షత. హనుమ భయంకర రాక్షసులు తనను బాధించును రావణుని పరమ ఆశ్చర్యంతో చూస్తున్నాడు. ఆ రాక్షసులు ఏం చేస్తున్నారు? నలుగురు అటు పట్టుకుని, వాడు అట్లా అవుతున్నాడు, వీడు ఇట్లా అవుతున్నాడు, వీడు ఇట్లా అవుతున్నాడు, ఈ గొలుసులు పెట్టి లాగుతున్నారు. అప్పుడు కొంచెం బాధగా ఉంటుందిగా, అయినా బాధ అంతా మర్చిపోతూ ఆశ్చర్యంగా చూస్తున్నాడు రావణాసుడి వైపు. భ్రాజమానంతతో దృష్ట్వా హనుమాన్ రాక్షసేశ్వరం మనసా చింతయామాస తేజసా తస్య మోహితః. రాక్షసేశ్వరం రావణుని తేజస్సు చూసి హనుమంతుడు మోహము చెంది మనసు, అబ్బో ఎంత తేజస్సు ఉంది కదా, ఈ రావణాసురుడు అంటే సామాన్యుడు కాదే అని ఇక్కడ ఒక విశేషం చెప్పుకుంటూ వస్తున్నాడు. అహో రూపం అహో ధైర్యం. రావణాసురుణ్ణి ఒక గొప్ప విశేషం చెబుతున్నాడు. అహో రూపం అహో ధైర్యం అహో సత్వం అహో ద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణ యుక్తత. మహారాజుకున్న లక్షణాలన్నీ నీకున్నాయిరా, అహో ఎంతటి గొప్పవాడురా, అయినా నీ దగ్గర ఉన్నటువంటి ఒక మత్స్యం ఉన్నది, ఆ మత్స్యంలో చెబుతున్నాడు. ఏది అధర్మో నీవు అధర్మం కనుక లేకపోతే అని అర్థం. ఏది అధర్మో నా బలవాన్స్యాదయం రాక్షసేశ్వర స్యాత్ అయం సురలోకస్య స చక్రస్యాభిరక్షిత. నీకు అధర్మం కనుక లేకపోతే నువ్వు ఎంతటి బలవంతుడు కదా ఈ రాక్షసేశ్వర. ఈ సురలోకం ఏమిటో అన్ని లోకాలు కూడా నువ్వు మహారాజు అవుతావురా. నువ్వు చక్రస్యాభిరక్షిత. కాబట్టి ఇక్కడ ఇంద్రలోకం ఇంద్రలోకాన్ని కూడా రక్షించేటువంటి వాడవు. ఇంత విశేషమైనటువంటి వాడివి. నీకున్నటువంటి ఒక మత్స్యం ఏమిటంటే అధర్మం అనేటువంటి మత్స్యం ఉన్నది. ఆ అధర్మం వల్లనే నీవు ఇలా అయిపోయినావురా. అధర్మం కనుక లేకపోతే ఇంద్రుడు కనుక గొప్పవాడు అని అర్థం. చివరికి అధర్మం కనుక లేకపోతే, అందుకనే ఏం చెబుతున్నారంటే రామాయణం ఏం చెబుతున్నది, వేద వేచే పరే పుంసే జాతి ఏదశరథాత్మజే వేద ప్రాచేత జాతి సాక్షాత్ రామాయణాత్మన. వేదము ఏం చెప్పింది అంటే ధర్మము చెప్పింది. ఆ ధర్మము వేదములో ఉన్నది. ఆ ధర్మాన్ని ఉద్ధరించేటువంటి వాడు పరమాత్మ. ఆ పరమాత్మ ధర్మాన్ని ఉద్ధరించడం కోసము దశరథాత్మజుడిగా ఉదయించాడు, ఆ రాముడిగా జన్మించాడు. ధర్మం అనేటువంటిది ప్రధానం. ఎవరికైనా, మానవులకైనా సరే, దేవతలకైనా సరే, ఈ రాక్షసులకైనా సరే, చివరికి ఆ బ్రహ్మదేవుడికైనా సరే, ఇంద్రుడికైనా సరే, అందరికీ సమానమైనటువంటిది ధర్మము అని చెప్పారు. అది ఆ ధర్మాన్ని వ్యతిరేకిస్తే బ్రహ్మదేవుడైనా సరే, ఇంద్రుడైనా సరే, ఎవరైనా సరే వాడు శిక్ష అనుభవించాల్సిందే. అది అర్థం. మనకు పురాణాల్లో ఉన్నది అదే. పురాణాలు ఏమిటంటే చెప్పింది, అధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ శిక్ష పడటమే పురాణంలో చెప్పారు. అది ఆ పురాణాల్లో ఏం చెప్పారంటే యథా ఆ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి వివేకి అన్నాడు కదా. ఆ ధర్మ సంస్థాపన కోసం ఆ పరమాత్మ దశావతారాలు దాల్చి ధర్మ సంస్థాపన చేశాడు అనమాట. అది కాబట్టి ధర్మం అనేటువంటి ప్రధానము. కాబట్టి నీకు అధర్మం ఉన్నది, కాబట్టి నీకు అదే కనుక లేకపోతే నువ్వు మహారాజువి అని ఆ విధంగా అనుకుంటున్నాడు హనుమ. ఈ సర్గలో ఎవరు ఏం మాట్లాడారో మాత్రం లేదు. అది కేవలం మనసులో చెప్పుకున్నాడు, అనుకుంటున్న మాటలు మాత్రమే చెప్పాడు ఇక్కడ, అంతే. మనసులో అనుకునే మాటలు మాత్రమే చెప్పాడు, అంతే. దీనిలో ఎవరు ఏమన్నారో ఆ మాటలు మాత్రం చెప్పలేదు. అది ఇక అస్య క్రూరై నృశంసై చ కర్మభి లోకపుచ్చితై సర్వే బిభ్యతి ఖల్వస్యాత్ లోకాః సా అమర దానవాః. అమరులు రాక్షసులు, దానవాహ వీళ్ళు. అయం హి
ఉత్సహతే క్రుద్ధ కర్తం ఏకార్ణవం జగతు. రావణుడు లోకములో అందరినీ క్రూర కర్మలతో హింసించాడు. అందుకని అందరూ కట్టబెట్టారు, వీడికి ఎప్పుడు చావు వస్తుందని ఎదురు చూస్తున్నారు. అందరినీ నాగులు, యక్షులు, గంధర్వులు, దేవతలు ఎవరిని వదిలిపెట్టాడు, ఎవరిని వదిలిపెట్టలేదు. అందరితోటి యుద్ధాలు చేశారు, వాళ్ళందరినీ జైళ్లలో పెట్టాడు. అందుట్లో ఏం చేశారు, ఎక్కడెక్కడ పోయినారో ఎక్కడెక్కడ వాళ్ళ వాళ్ళ యొక్క కన్యలను కూడా కాజేసుకొని వచ్చేసాడు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఏమని అనిపిస్తుంది అనమాట, వాళ్ళందరూ బాధపడ్డారు, కచ్చబట్టున్నారు. పైగా భయం, రావణాసురుడు అంటే వాళ్ళకి చచ్చే భయం, అంత భయం అనమాట వాళ్ళకి. ఇప్పుడు ఇతని వల్ల భయం అనమాట, సర్వలోకాలు భయపడుతున్నాయి. సూర్యుడు కూడా, సూర్య తగ్గించు నీ కిరణం, సముద్రం కిరణాలు తగ్గించు, వాయువు సరిగ్గా వీచు, అలా అన్నిటినీ శాసించాడు. అది తర్వాత వస్తుందన్నమాట. అది రావణాసురుడు అంటే ఏమిటి, దేవతలందరినీ శాసించాడు వాడు. అది అంతటి గొప్పవాడు. అటువంటి వాడికి అధర్మం పట్టుకున్నాడు. ఇతడు ఆగ్రహించినది ఈ జగత్తునే సముద్రముగా మార్చివేస్తాడు. ఎవరు, రావణాసురుడు. అంతటి వాడు, అంతటి గొప్పవాడు. ఇది చింతాం బహువిధాం అకరోత్ మతిమాన్ హరి దృష్ట్వా రాక్షసరాజస్య ప్రభావం అమిత ఊషిషః. హనుమ ఈ విధంగా అనుకొని రావణుని అపరిమిత తేజస్సును ప్రభావం చూసి బహురకములుగా ఆలోచన చేశాడు. చాలా గొప్పవాడు, పరాక్రమవంతుడు. ఇతడికి అధర్మం అనేది ఉంది, లేకపోతే మాత్రం 3 లోకాలు పరిపాలించేటువంటి అంతటి గొప్పవాడు అని ఆలోచన చేసుకున్నాడు. ఇటువంటి గొప్పవాడు అయినటువంటి మహాపరాక్రమవంతుడు అయినటువంటి వాడితోటి రకరకాల ఆలోచనలు చేసుకున్నాడు. అయితే ఏంటి, ఈయన కొన దగ్గర ఉన్నటువంటి అధర్మము అనేటువంటిది మచ్చ ఉంది కాబట్టి రామచంద్రమూర్తి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే, కాబట్టి ధర్మ సంస్థాపన చేస్తాడు అని ఇక్కడ చెప్పుకున్నది ఏంటంటే, ఎంతటి గొప్పవాడైనా సరే ధర్మం ముందు లొంగిపోవాల్సిందే. ధర్మానికి వ్యతిరేకంగా ఉన్నాడో వాడు ఎంతటి వాడైనా సరే శిక్షిస్తుంది. అది మనకు భారతంలో కూడా చెప్పినటువంటిది, అదే గొప్ప విశేషం. అందుకని దానిలో సారపు ధర్మము విమల సత్యం అనేటువంటి పద్యంలో చెప్పాడు అనమాట. ఏమిటంటే, సత్యధర్మములు కనుక ఎవరైతే దక్షులైనటువంటి వాళ్ళు, సమర్థులైనటువంటి వాళ్ళు, రక్షించేటువంటి సమర్థులైనటువంటి వాళ్ళు కూడా ఉండి, సత్యమును ధర్మమును రక్షించే సమర్థులైన ఉండి కూడా ఉపేక్షతోటి ఉంటే ఎవరైతే, వాళ్ళకి చేటకుగాక. అది అర్థం భారతంలో చెప్పింది. అనగా ధర్మాన్ని సంరక్షించేటువంటి శక్తి నీకుంది, కానీ నీవు కేవలం స్వామిలాగా అట్లనే కూర్చుంటే ఆ ధర్మం నిన్ను శిక్షిస్తుంది అని భారతంలో చెప్పాడు. అది గొప్ప శిక్ష. కాబట్టి ఈ ధర్మం ఎప్పుడైతే ధర్మానికి చేటు కలుగుతున్నదో అప్పుడు ఇదిగో హనుమ, రామచంద్రమూర్తి ఇటువంటి వాళ్ళందరూ అవతరించి ధర్మ సంస్థాపన చేస్తారు. అనగా అధర్మ పరులను శిక్షిస్తారు. అధర్మపరుడు ఎంతటి గొప్పవాడైనా సరే వాడిని శిక్షించటమే, ఇదే అర్థం. ఇదే మనకు పురాణాలన్నీ చెప్పేది. ఇది అన్నిట్లో ఉన్నది ఇదే. దీనిలో అన్నిట్లోనూ ఉన్న సారాంశం ఇదే. అందుకనే భగవద్గీతలో యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఈ 2 శ్లోకాల సెంటర్లో ఉంటాయి ఇవి. చుట్టూ పురాణాలు, కావ్యాలు, ఉపనిషత్తులు ఎన్నైతే ఉన్నాయో అవన్నీ చుట్టూ తిరుగుతూ ఉంటుంటాయి. అంటే మధ్యలో సూర్యుడు ఉన్నాడు, గ్రహాలు తిరుగుతున్నట్టుగానే ఈ మధ్యలో ఉన్నది ఈ 2 శ్లోకాలు. ఈ 2 శ్లోకముల యొక్క లక్ష్యమే పురాణాలలో, కావ్యాలలో, రామాయణంలో, భారతంలో, భాగవతంలో ఎన్ని పుస్తకాలు ఉన్నాయో అన్ని పుస్తకాల్లో ఈ 2 శ్లోకముల యొక్క సారాంశమే లక్ష్యము. అందువలన అంత గొప్పవి అనమాట ఈ 2 శ్లోకాలు. ఇది గీతలో ఉన్నటువంటి 2 శ్లోకాలు. సరే, ఇంతటితోటి అనుకుంటున్నారు, ఆయన భావన చేస్తున్నాడు. ఎవరు? హనుమ భావన చేశాడు. ఏంటి? రావణాసురుడు చూసి అహో రూపం అహో ధైర్యం రాక్షసరాజస్య అని అనుకున్నాడు. చాలా గొప్పవాడు. కానీ ఇతనికి అధర్మం ఉంది కాబట్టి ఏం చేస్తాడు వీడు, కాబట్టి శిక్షార్హుడు అని తేల్చుకొని అనుకున్నాడు. ఇది 50వ
సర్గలో ఇక విశేషం ఇక్కడి నుంచి సంభాషణ వస్తున్నది. ఇక్కడి నుంచి ఇక రావణుడు హనుమంతుని చూసి పలు విధములుగా ఆలోచిస్తున్నాడు. ఆంజనేయ స్వామిని చూసి తము ఉద్వీక్ష్య మహాబాహు పింగాక్షం పురతస్థితం కోపేన మహతావిష్టో రావణో లోకరావణ. రావణో లోకరావణ అని అనిపించాడు. అనగా లోకములను ఏడిపించేవాడు అని అర్థం. లోకాలన్నిటినీ ఏడిపించేవాడు ఈ రావణాసురుడు. అసలు వీడి పేరు ఏంటంటే దశకంఠుడు. అసలు పేరు పుట్టినప్పుడు వీడికి పేరు పెట్టింది దశకంఠుడు. లోకాలన్నీ ఏడిపిస్తున్నాడు లోకరావణ అన్నారు. ఈయన లోకాలన్నీ ఏడిపిస్తున్నాడు. ఈ మహాబాహు లోకం దుఃఖపెట్టే రావణాసురుడు తన ముందు నిలబడినటువంటి హనుమంతుని చూసి మహాకోపంగా చూస్తున్నాడు. మహాకోపంతో చూస్తున్నాడు. హనుమంతుని చూసి మహాకోపము వహించెను ఎవరు? రావణాసురుడు. శంకాహృతాత్మా దధ్యౌ స కపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్నంది భవే సాక్షాత్తిహాగత. ఇక వెనకటి గుర్తుకొస్తున్నాయి. చూస్తున్నాడు, ఆలోచన చూస్తున్నాడు. శంక సందేహం. కృత ఆత్మ తన ఆత్మలో తన మనసులో సందేహం ఉంటుంది. ఏమిటంటే కపీంద్రం తేజసావృతం. ఈ కపిని చూస్తుంటే తేజస్సులో చూస్తుంటే ఏమిటి ఇంత విశేషంగా ఉన్నాడు? గొప్ప తేజస్సు కనబడుతున్నది. ఎవరై ఉంటారు? కిమేష భగవాన్ నంది భవే సాక్షాత్తిహాగత. నందీశ్వరుడు సాక్షాత్తుగా ఇక్కడికి వచ్చాడా? నేను నందీశ్వరుని చూశాను కైలాసంలో. అక్కడ మా ఇద్దరు కాస్త పోట్లాట జరిగింది. అప్పుడు శాపం పెట్టాడు. ఆ నందీశ్వరుడే వచ్చాడా? అప్పుడు నందీశ్వరుని ఏమన్నాను? ఒరే కోతి అన్నాను. అంటే అప్పుడు ఏమన్నాడు ఆయన? ఆ కోతే నీ కొంప తగలబెడుతుందిలే అన్నాడు. ఓహో నువ్వే అన్నమాట అని అనుకుంటున్నాడు. అని మనసులో అనుకుంటున్నాడు. ఈ వెనకటివన్నీ తవ్వుకుంటున్నాడు. తాను ఎక్కడెక్కడైతే యుద్ధాలకు పోయినాడో అవన్నీ తవ్వుకుంటున్నాడు అనమాట. ఇదనమాట. శంకాహృతాత్మా దధ్యౌ స కపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్ నంది భవే సాక్షాతిహాగత ఏన శక్తోస్మి కైలాసే. కైలాసంలో నన్ను శపించాడు. మయా సంచాలితే పురా స అయం వానరమూర్తి స్యాత్ కించిత్ బాణో మహాసుర. నందీశ్వరుడేనా ఈయన లేక బాణాసురుడా? ఈ వానర రూపంలో వచ్చాడు. వానరమూర్తి, వానరుడు వానర రూపంలో వచ్చాడు. వాళ్ళు ఇంకో రూపంలో వచ్చారు నా మీదకు అని అంటూ 4లో స రాజాతోషతాం రోషతామ్రాక్ష రోష తామ్రాక్ష రోష కోపంతో తామ్రాక్ష ఎర్రని కళ్ళు ఎర్రబడ్డాయి. అంటే కళ్ళు ఎర్రబడ్డాయి, బాగా కోపం వచ్చింది. ప్రహస్తం మంత్రిసత్తమం. ప్రహస్తం 4 మంత్రుల్లో మొట్టమొదటి వాడు ప్రహస్తుడు. ఆ మంత్రితోటి అంటున్నాడు కాలయుక్తం వాచ ఇదం వచ అవిపులం అర్ధవతు. వచ వాక్కును అవిపులం అర్ధవత్ ఆ విపులం సంక్షిప్తముగా ఇట్లు ఈ విధంగా ఆ ప్రహస్తుడితోటి కాలానుగుణముగా అర్ధయుక్తంగా మాట్లాడుతున్నాడు రావణాసురుడు. కోపంగా ఉన్నాడు, కళ్ళు ఎర్రబడ్డాయి. ఇంకా ఆ ప్రహస్తుడి వైపు చూసి సంక్షిప్తంగా ఇలా మాట్లాడుతున్నాడు రావణాసురుడు. ఏమంటున్నాడు ప్రహస్తుడిని చూసి? దురాత్మా పృచ్ఛత్యామేష కుత కిం వాత్ర కారణం వనభంగే చకో అస్వ కహ అస్య అర్థః. కహ అస్య అర్థః అక్కడ తీసుకో. వనభంగే చ కహ అస్య అర్థః రాక్షసీనాం చ తర్జనే. కహ అస్య అర్థః. ఎవరి కోసం ఆ వనభంగాన్ని చేశావు? రాక్షసుల్ని చంపావు. ఎందుకు వచ్చావు? దురాత్మ. ఈ దురాత్ముడు ఎక్కడి నుంచి వచ్చాడు? రావడానికి కారణం ఏంటి? అశోకవనాన్ని భంగం చేశాడు. ఎందుకు భంగం చేశాడు? ఏమిటి ఇదంతా? ఈ చరిత్ర అంతా ఓ ప్రహస్త అడుగు. మత్పురీం అప్రధుష్యాం. అసలు నా లంకలోకి ప్రవేశించలేరే అసలు ఎవరు? అప్రధుష్యాం, నా లంకలోకి ఎవరు ప్రవేశించలేరు. ఎందుకంటే లంకిణి ఉంది అక్కడ. ఆ లంకిణి దాటి రావడం అంటే అసంభవం అది. కానీ వచ్చావంటే ఏదో ఉంది విశేషం. అది చెబుతున్నాడు. మత్పురీం అప్రధుష్యాం వా ఆగమనే
కిం ప్రయోజనం అయోధనేవా కిం కార్యం పృచ్ఛతామేష దుర్మతి. ఇక్కడ ఏమంటాడు, ఈ లంకలోకి ఏ ప్రయోజనం మీద వచ్చేసావు, నువ్వు వచ్చి ఎందుకు యుద్ధం చేసావు అని ఈ విధంగా ఆ దురాత్మని అడగండి, ఆ కోతిని అడగండి అంటున్నాడు. ఇక్కడ కోతిని ఏమంటున్నాడు, దురాత్మ దురాత్మ, హనుమంతుడు దురాత్మ దురాత్మ అంటున్నాడు. ఎవరు, రావణాసురుడు అంటున్నాడు. అంటే అర్థం ఏమిటనమాట, వీడికి దురాత్మ దురాత్మ, వాడు దురాత్ముడు కదా, అందుకని దురాత్మ వచ్చేస్తుంది. నేను వాడి నోట్లోంచి వాడు అటువంటి వాడుగా అటువంటి మాటలు వస్తాయి వీడు. అదేనమాట అది. సరే, ప్రహస్తుడు ఇక మొదలు పెట్టాడండి. ఇది ఇక మంత్రి గారు ఆ హనుమను ప్రశ్నిస్తున్నాడు, ప్రశ్నలు వేస్తున్నాడు. చూడండి, రావణస్య వచ శ్రుత్వా ప్రహస్తో వాక్యమబ్రవీత్ సమాశ్వసి భద్రంతే నభీ కార్యాత్వయా కపే. ఇక రావణుడి మాటలు విన్న ప్రహస్తుడు ఈ విధంగా అంటున్నాడు హనుమంతుడితోటి, భద్రంతే నీకు శుభమవుగాక అయ్యా, నభీహి భయపడవాకు. ఎందుకు పాపం ఏదో భయపడుతున్నట్టుగా అనుకున్నారు పిచ్చివాళ్ళు. నభీహి, అసలు ఆయనకి భయమే లేదురా, ఇంతమందిని చంపాడరా, వీళ్ళు బుద్ధే లేదు, వీళ్ళు ఇంతమందిని చంపాడరా, ఆయన బ్రహ్మాస్త్రం కూడా పనిచేయదురా అనేటువంటి కనపడుతున్నది. నభీహి భయపడవాకు అని అంటున్నాడు. నభీహి కార్యాత్వయే కపే, నీకు అన్ని శుభాలు కలుగుగాక. ఊరడిల్లుము అంటే ఏమో భయపడుతున్నామో ఏడుస్తున్నామేమో, ఏడవాకు భయపడవాకు అని ఈ విధంగా బుద్ధగిస్తూ మాట్లాడుతున్నాడు బాబు ఈ ప్రహస్తుడు. అదేనమాట అని మాట్లాడుతూ ఇక అంటున్నాడు, యది తావత్వమింద్రేణ ప్రేషితో రావణాలయం. ఇంద్రుడు పంపించాడా నిన్ను ఇక్కడికి లంకకి, లేక తత్వమాఖ్యాహిమాభూతు తే అభయతే భయం. ఇక్కడ తత్వం ఆఖ్యాహి, తత్వం అంటే నిజం, ఆఖ్యాహి చెప్పము, తే నీకు భయం, మా భూత్ తే నీకు భయం ఆభూత్ కలుగదు, ఏ వానరా అని చెబుతున్నాడు. ఏ వానరా తత్వం ఆఖ్యాయి, నిజం చెప్పము అంటున్నాడు, భయపడవాకు. ఇప్పుడు అలా నిజం చెబితే త్వం మోక్షసే, నిన్ను విడిచిపెట్టేస్తాం. నువ్వు నిజం చెప్పావనుకో నేను వదిలిపెట్టేస్తాం. మాకు కావాల్సిన నిజం కావాలి, అసలు నువ్వు ఎవరివి ఏమిటి ఈ సంగతి అంతా కావాలి. అది నీవు ఏమైనా ఇంద్రుడు ఏమైనా పంపించాడా, ఎందుకంటే మా పొద్దున లేచి ఇంద్రుడికి మాకు తగువే. పొద్దున లేచిన దగ్గర ఇదే గోల మాకు, ఆ ఇంద్రుడి స్వర్లోకానికి మాకు. కాబట్టి ఇంద్రుడే పంపించాడేమో, నిజం చెప్పు, నిజం చెప్పు చాలు, విడిచిపెట్టేస్తాం. ఇంకా అంటున్నాడు 9లో, ఇది వైశ్రవణస్యత్వం యమస్య వరుణస్య చ. వైశ్రవణుడు కుబేరుడు పంపాడా, యమస్య యముడు పంపాడా, వరుణస్య వరుణదేవుడు పంపాడా. చారు రూపమిదం కృత్వా ప్రవిష్టో నః పురీమిమాం. నీ రూపం చూస్తుంటే ఇలా ఉన్నది, ఇంత విశేషంగా ఏమిటి ఇది, రూపం చూస్తేనేమో ఇలా ఉన్నది, మహాతేజోవంతుడివి, ఏమిటి ఆశ్చర్యంగా ఉంది. ఇమాం పురీం ప్రవిష్ట, ఈ లంకలో ప్రవేశించావు, ఏమిటబ్బా విశేషము. లేక విష్ణు విజయమును కాంక్షించి పంపించాడా, విష్ణు నా ప్రేషితో వాపి దూతో విజయకాంక్షిణ. విష్ణువు ఎవరు పంపించాడా, ఎందుకు చెప్పుకుంటున్నారంటే వీళ్ళ శత్రువుల పేర్లని చెప్పుకుంటున్నారు. వీళ్ళ శత్రువులు ఎవరనమాట, కుబేరుడు ఒకడు, యముడు ఒకడు, వరుణుడు ఒకడు, ఇంకా తర్వాత విష్ణు ఒకడు. వీళ్ళందరూ అంటే ఈ లోకాల మీద యుద్ధాలకి పోయి వాళ్ళతో యుద్ధాలు చేసి వచ్చాట. కాబట్టి వాళ్ళు పగబట్టి పంపించారనమాట నేను అని అనుకుంటున్నారు, వాళ్ళ భావన అనుకుంటున్నారు. ఏమిటో నిజం చెప్పవయ్యా అని అంటున్నారు. నిజం చెబితే వదిలేస్తాం అని అంటున్నారు. నిజం చెప్పు విడిచిపెట్టేస్తాం. అయితే నిజం చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసునా అంటున్నాడు పాపం. అమృతం వదతశ్చాపి దుర్లభం, వీడి మాట్లాడుతుంటాడు. అమృతం వదతశ్చాపి దుర్లభం తవ జీవితం. అబద్ధం ఆడావా, అసత్యం ఆడావా, దుర్లభం తవ జీవితం, నీ జీవితంలో చంపేస్తాం. అసత్యం పలికావా నిన్ను చంపేస్తాం. అథవా ఎన్నిమత్తే ప్రవేశో రావణాలయే, అసత్యం పలికావా నీ జీవితం ఇంతటితోటి సరే. ఎందుకు వచ్చావో చెప్పు, నిజం చెప్పు అంటున్నాడు పాపం. ప్రహస్తుడు అంటున్నాడు. ఆయన చూసి పాపం
అక్కడ మదపటేనులాగా ఉన్నాడురా. ఆయన్ని చూసి ఏమని అర్థం చేసుకున్నారు? ఏమి అర్థం చేసుకోలే. ఏమనుకుంటున్నారు? వెనక వీళ్ళు ఎవరి మీద అయితే యుద్ధాలకు పోయినారో వాళ్ళ పేర్లు తలుచుకుంటున్నారు, వాళ్ళ శత్రువుల పేర్లు. వాళ్ళు పంపించారు కావాలా అని అనుకుంటున్నారు. అనుకుంటుంటే ఇంకా ఈ హనుమ మొదలు పెట్టాడు, ఈయన యొక్క మాటలు మొదలు పెట్టాడు. ఈయనేం చెప్తున్నాడో చూడండి. ఏవముక్తో హరి శ్రేష్ఠ తదా రక్షోగణేశ్వరం అబ్రవీత్ నాస్మి చక్రస్య యమస్య వరుణస్య వా ధనదేన నవే సఖ్యం విష్ణునా నాస్మి చోదితః జాతిరేవ మద్వేష వానరోహమిహాగతః. నన్ను ఎవరు పంపలేదయ్యా. చక్రస్య ఇంద్రుడు పంపలేదు, యముడు పంపలేదు, వరుణుడు పంపలేదు, కుబేరుడు పంపలేదు, విష్ణువు పంపలేదు. నేను జాతి పరంగా కేవలం వానరుడనే. వానరోహం, అహం వానరోహం, నేను వానరుడనే ఇక్కడికి వచ్చానని చెప్పేశాడు. కానీ నిజం చెప్పమన్నావుగా, చెప్పేశాను. నిజం చెప్పు అని అన్నావుగా, నిజం చెప్పేశాను. నన్ను ఎవరు పంపలేదు, నేను వానరుడను, ఇక్కడికి వచ్చేసేసాను అని చెబుతూ దర్శనే రాక్షసేంద్రస్య దుర్లభే తదిదమ్మయ మనం రాక్షసరాజేశ దర్శనార్థే వినాశితం. రాక్షసుణ్ణి, ఈ రాక్షసేంద్రుడు ఉన్నారే రావణాసుడు గారు, ఈయనని దర్శనం దుర్లభం అండి. ఈయన చూడాలంటే మీకే దర్శనం దుర్లభం, రాక్షసులకే. కాబట్టి రావణాసురుని చూడాలి అని అనుకున్నాను. అందువల్ల రాక్షసరా దర్శనం కొరకు అశోకవనాన్ని ముందు భంగం చేశా. అది నా ప్లాన్. మొత్తం చెబుతున్నా వినండి. నిజం చెప్పమన్నావు కదా, నిజం చెబుతున్నా వినండి. నువ్వు నిజమే చెప్పను, నిజమే చెబుతున్నా. అందుకు ఈ మహారాజు గారిని చూడాలని ముందు ఒటోట ఈ చెట్లని విరగొట్టేశాడు. తతస్థే రాక్షస ప్రాప్తో బలిలో యుద్ధకాంక్షిణ రక్షణార్థం తు దేహస్య ప్రతి యుద్ధమయారణే. ఆ తర్వాత రాక్షసులు వచ్చారు నా మీదకి. మరి నేను రక్షణార్థం చేసుకోవాలి కదా, మరి అందుకని వాళ్ళతోటి యుద్ధం చేశాను, వాళ్ళని చెప్పాను. మరి అంతే కదా, మరి నిజం చెప్పుకుంటున్నారుగా, నిజం చెబుతున్నారు వినండి. అస్త్రపాశైన శక్యోహం బద్ధుం దేవాసురైరపి పితామహ దేశమరో మమాపి ఏషగా అభి ఉపాగత. అసలు సంగతి చెప్పాడు. ఇప్పుడు చెమటలు పట్టాలి వాళ్ళకి ఒక్కొక్కడికి. ఏమిటంటే అస్త్రపాశై, అస్త్రములనే తాళ్ల చేత నశక్యోహం అహం, నన్ను బంధించలేరు. మీరు అస్త్రాలు వేసి నన్ను పట్టుకోవాలనుకున్నారు కదా, నన్ను బంధించలేరయ్యా. నేను ఎవరిని అనుకుంటున్నావు, ఇంకా మీకు తెలియదా ఇంకా అని అంటున్నాడు. చూడండి, అస్త్రపాశైన శక్యోహం బద్ధుం దేవాసురైరపి. మీరే కాదయ్యా, దేవతలు గాని రాక్షసులు గాని ఎవరు నన్ను పట్టుకోలేరు. అంటే యుద్ధం వచ్చిందా, యుద్ధంలో నా తోటి వచ్చాడా, ఇక వాడు చచ్చాడే, ఇంకంతే. వాడికి ఎన్ని శస్త్రాలు అస్త్రాలు ఉన్నా కానీ ఏమీ పనిచేయవు నా మీద. దేవాసురైరపి పితామహ దేశవరో. అసలు ఇంకా విశేషం తెలిసిన, పితామహ బ్రహ్మదేవుడు ఆయన వరం కూడా ఇచ్చాడు నాకు. ఏ వరం ఇచ్చాడంటే బ్రహ్మాస్త్రము నీ మీద పని చేయదు అని కూడా నాకు వరం ఇచ్చాడు. మమాపి ఏషః అభి ఉపాగత. ఇన్ని ఉన్నాయ్యా, నన్ను ఎవరు ఏమీ చేయలేరు. మీరేదో తాళ్ళు పెట్టి ఇరప గొలుసులు పెట్టి లాక్కొచ్చి నిలబెట్టి ఓ పెద్ద పట్టుకున్నాం అని అనుకుంటున్నారే, అది ఏమిటో తెలిసిన అసలు విషయం. ఈ రాక్షసరాజు ఉన్నాడే, ఈయన చూద్దామని ఈయనకి వచ్చాను. అందుకని నేను బంధానికి లొంగి ఉన్నా. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను మీరు బంధిస్తే దానికి లొంగి ఉన్నా. లేదా అట్లా అనుకోలేదా, ఇక చచ్చేవాళ్ళు. ఇంకా ఈ రోజుతో అయిపోయేది, ఖాళీ నువ్వు కూడా అయిపోయేవాడు. అనగా అర్థం ఏంటి, మొత్తం పూర్తి చేసేవాడు. ఇక బ్రహ్మాస్త్రం కూడా నా మీద పనిచేయదు కదా ఏమి, ఇక రండి పూర్తి చేసేస్తా అన్నాడు. మొత్తం అర్ధయిత్వాం పురీం లంకాం, మొత్తం లంక మొత్తాన్ని పిండి చేసేస్తాడు. పిండి చేసేసేవాడు. నీకు తెలియదు అని చెప్పాడు, కానీ వీళ్ళకి అర్థం కావట్లే పాపం. అది అస్త్రపాశై నశక్యోహం, అస్త్రములు నా మీద పనిచేయవయ్యా, బ్రహ్మదేవుడే నాకు వరం ఇచ్చాడు, ఇంకేమిటి అని చెబుతూ ఇక రాజానాం ద్రష్టుకామేన మయా అస్త్రమనువర్తితం వియుక్తోహం అస్త్రేణ రాక్షసై స్వభిపీడితః కేనచిత్ రాజకార్యేణ సంప్రాప్తోస్మి తవాంతికం. రాజును దర్శించవలన కోరికతోనే నేను అస్త్రానికి బద్ధుడునయ్యాను. ఆ బ్రహ్మాస్త్రం పడేసింది. నాకు తెలివి వచ్చింది.
వీళ్ళు వచ్చిన పోనీలే ఇది కూడా ముందు మంచిదేలే రాజుగారిని చూద్దాంలే అనుకున్నాం. లేదనుకుంటే అప్పుడు ఏమయ్యేదో తెలుసునా, నీ సంగతి కూడా పూర్తయ్యేది. నీ సంగతి కూడా పూర్తయ్యేదంటే అర్థం ఏంటి? రామచంద్రమూర్తి ఏమన్నాడు? చూసిరారా అన్నాడు, చంపిరారా అనలేదుగా. అందుకని నేను నిగ్రహంతో మీద చంపేవాడి అని అర్థం అవుతుంది. మీరు కూడా పూర్తయ్యేవాళ్ళు అనేది. రాజానాం ద్రష్టు కామేన మయాస్త్రమనువర్తితం విముక్తో హి అహం అస్త్రేణ రాక్షసైతో పీడిత కేనచిత్ రాజకార్యేణ సంప్రాప్తోస్మితవాంతికం. కాబట్టి ఇక నేను ఇక్కడ రాజకార్య నిమిత్తమై దూతగా వచ్చేసాను అని చెబుతున్నాడు. రామ దూతగా, సుగ్రీవ దూతగా వచ్చేసాను, నేను దూతని అని చెప్పాడు. దూత అంటే రాయవారి. కాబట్టి దూతను ఏం చేయాలి? గౌరవించాలి. అందుకనే మనకు ఇందులో వాల్మీకి రామాయణం లేదు, కానీ మిగిలిన రామాయణాల్లో ఉన్నది. రావణాసురుణ్ణి ఏమయ్యా నువ్వు, నేను దూతను, నేను వచ్చాను, నన్ను గౌరవించకుండా నన్ను నిలబెట్టావు ఈ విధంగా అని, ఏమి నాకు సీట్ ఏమి ఇవ్వలేవా, చూసుకో నీకు డబల్ వేసేస్తాను నా సీటు అన్నాడు. నీకన్నా నాకు ఎత్తుగా ఉండే డబల్ సీట్ ఉంది, నాకు తెలుసా, నీకు తెలుసా నా సీటు రాసి నీకు తెలుసా, అసలు చూసుకో ఒకని కానీ అన్నట్టు టక్ 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 పెట్టి పోయినకి కూర్చున్నాడు. ఏది దేనిలో అనమాట, మిగిలినటువంటి గ్రంథాల్లో మన సినిమాల్లో కూడా చూపిస్తాడు. పైన హాయిగా కూర్చొని ఉపన్యాసం మొదలుపెట్టాడు. అంటే అర్థం ఏంటనమాట, రావణాసురుడు తలదన్నాడు. అది మిగిలిన రామాయణాలు. ఈ రావణాసురుడు అనేటువంటి ఒక లెక్క ఆయనకు అది. కానీ ఇక్కడ మాత్రం వాల్మీకి రామాయణంలో అట్లా చూడాలి. ఎందుకనంటే రాముడు ప్రధానమైనటువంటి నాయకుడు కదా. కాబట్టి అంతకు మించి చేయకూడదు. ఎందుకంటే ధర్మాన్ని వ్యతిరేకించకూడదు. ఎందుకంటే ఎంతవరకు చేయాలనో అంతవరకే చేయాలి. అదే మనకు చూపించాడు వాల్మీకి. మిగిలిన రామాయణాల్లో అట్లా కాదు. ఇక్కడ దూతోహమితి విజ్ఞేయో రాఘవస్య అమితతో సహ సూయతాంచాపివచనం మమ పద్యమిదం ప్రభో. ఏ రాజా, రాక్షస రాజా, నేను అమిత తేజోవంతుడే రాముని దూతను అన్నాడు. రాఘవస్య అమితో సహా ఇక బయట పెట్టేశాడు. రాముడు అనే మాట అనేటప్పటికీ ఇక మొత్తం రావణాసుడికి మొత్తం చరిత్ర అంతా తిరిగింది. ఏమిటి? తను వెళ్ళటం, మారీచుడు ఈ కథ అపహరించటం, ఇది మొత్తం గుర్తుకొచ్చేసేస్తుంది. సువితాంచాపి వచనం పద్యమిదాం ప్రభో. అయ్యా రావణాసురా, నేను నీకు మంచి మాటలు నాకు చెబుతున్నాను, విను. చెవులు దగ్గర పెట్టుకో, విను. ఎక్కడ ఏమంటున్నాడు చూసుకోండి. శ్రూయతాంచాపి వచనం మమ పద్యమిదం. హే ప్రభో, ప్రభో రాజా, శ్రూయతాం వినండి, మమ వచనం నా మాటలను వినండి రాజుగారు అంటున్నాడు. ఎంత ధైర్యంగా అంటున్నాడండి. అది వినండి అని మొదలు పెట్టేసేసాడు. నా మాటలు వినవయ్యా ఏ రాక్షస రాజా, నేను వచ్చిన పని అసలు సంగతి ఇప్పుడు బయట పెడుతున్నాడు. అది ఇదంతా ఎందుకు చేశాడు అంటే రాక్షసుల సంహరణ. ఇదంతా రావణాసురుని చూసి ఆయనకి 4 మంచి మాటలు చెబుదాము, వింటాడేమోనని. అంటే అర్థం ఏమిటనమాట, చివరి దాకా ఏంటి, పరమాత్మ ఏం చూస్తాడంటే ఒక్కసారి శిక్ష వేయడు, 1-2 సార్లు చూస్తాడు, 4 మంచి మాటలు చెబుతాడు. మరి చెప్పిన మాట వినండిరా, చచ్చిపోతారు. భారతంలో కూడా అదే ఉంది. భారతంలో కృష్ణుడు చెప్పాడు, ఇది కూడా చచ్చిపోతారా, నా మాట వినండిరా అని ఎంతగానో బతిమిలాడి చెప్పాడు. కానీ వాళ్ళు మాట వినలేదు, మొత్తం వినాడు. అట్లనే ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి వారు చెబుతున్నాడు, నా మాటలు వినవయ్యా, వినకపోతే మాత్రం ఎలా ఉంటుందో పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది అని కూడా చెప్పాడు. అది ఇక్కడ వస్తున్న దీనిలో ఇక 51వ సర్గ అన్నమాట. ఇది దీనిలో చెబుతాడు, తం సమీక్ష మహాసత్వం సత్వవాన్ హరిసత్తమ వాక్యం అర్థవత్ అవ్యగ్రం తం ఉవాచ దశాననం. హనుగారు మహాబలవంతుని దశాన్ని చూసి నిర్భయముగా అర్థవంతమైన వాక్యం ఆయన ప్రహస్తులు అన్నాడు. నభీహి, అయ్యా భయపడవాకు, అని బొత్తు చూస్తున్నాడు. పాపం ఏదో ఈయన భయపడ్డట్టు, ఈయన ఏదో దీనుడుగా ఉన్నట్టు పాపం ప్రహస్తుడు. ఈయన ఏం మాట్లాడుతున్నాడు చూసుకోండి. ఎలా వస్తున్నది, భయపడేవాడు మాటలు ఎందుకు వస్తాయి అసలు? భయపడమాట అసలు ఏ విధంగా అంటున్నాడు, అర్థవంతమైన వాక్యములు, అందులో నిర్భయముగా
ఉన్నది నుండి చెప్పేస్తున్నాడు అనమాట. సత్యం ఒకేసారి చెప్పేస్తున్నాడు రావణాసురుడితో. అహం సుగ్రీవ సందేశాత్ ఇక ప్రాప్త సహ తవ ఆలయం రాక్షసేంద్ర హరీశస్త్వం భ్రాతా కుశలమబ్రవీతు. అహం సుగ్రీవ సందేశాత్, నేను సుగ్రీవుని యొక్క సందేశాన్ని తీసుకొని ఇక ప్రాప్త తవ ఆలయం, ఇక ఇక్కడికి తవ ఆలయం నీ యొక్క భవనానికి వచ్చాను హే రాక్షసేంద్ర. హరీశ త్వాం, హరీశ సుగ్రీవుడు, త్వాం నీ యొక్క భ్రాత, నీ యొక్క భ్రాత నీ యొక్క సోదరుడు అయిన ఆయన నీ యొక్క కుశలం క్షేమమును అబ్రవీత్ అడిగాను. ఇక్కడ విశేషం ఏమిటంటే సుగ్రీవుడు రాముడి పేరు రాలేదుగా, ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. అహం సుగ్రీవ సందేశాత్ ఇహ ప్రాప్త తవాలయం రాక్షసేంద్ర హరీశ త్వాం భ్రాతా కుశలం అబ్రవీతు. సుగ్రీవుడి పేరు వచ్చింది. ఎందుకు వచ్చింది తెలుసిన? సుగ్రీవుడు తెలుసు. ఎవరికి? రావణాసుడికి. ఎట్లా తెలుసు? వాలి సుగ్రీవులు వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఎక్కడికి పోయినా వీళ్ళిద్దరు వాలి సుగ్రీవుడు. వాలి ఎట్టుంటాడు, సుగ్రీవుడు అట్లే ఉంటాడు. సుగ్రీవుడు ఎట్టుంటాడో వాలి కూడా అట్లే ఉంటాడు. వీళ్ళిద్దరిని కనుక్కోలేరు ఎవరు. సరే, వాలి రావణాసురుడు వాళ్ళ యొక్క చరిత్ర అంతా తెలిసిందే. అంటే సుగ్రీవుడు ఎవరో, వాలి యొక్క సోదరుడు, ఆ సుగ్రీవుని యొక్క చరిత్ర, కిష్కింధ, ఇదంతా నీకు తెలుసు. కాబట్టి అదంతా తెలుసు కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడంటే భ్రాత అంటున్నాడు. ఏంటి? నీ సోదరుడు అయిన సుగ్రీవుడు, నీకు సోదరుడు సుగ్రీవుడు. ఎట్లా? నీవు వాలి ఇద్దరు సోదరులుగా బాగా ఫ్రెండ్స్గా ఉన్నారు. అప్పుడు ఆయన కూడా ఉన్నాడు కదా, కాబట్టి ఆయన నీ యొక్క సోదరుడు కదా. ఎవరు? సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడు నీ యొక్క కుశలము క్షేమమును అడిగాడు అని చెప్తాడు. చూసుకోండి, ఎంత దూరం తీసుకుపోయినాడో చూసుకోండి. ఉన్న విషయం అనమాట. సుగ్రీవుడి పేరు వచ్చేసి మిగిలిన వాటిల్లో రామాయణంలో సుగ్రీవుడి పేరు రాగానే అరే సుగ్రీవుడు నాకు చాలా ఫ్రెండే అని అనుకొని ఎంత ఇదిగా పడ్డారు. సంతోషం అనమాట. సుగ్రీవుడు వాళ్ళు ఇద్దరు అలదమ్ములు కదా. అది కానీ ఇక్కడికి రాగానే మళ్ళీ తేడా వస్తున్నది. ఎందుకు? రాముడితోటి మైత్రి ఉన్నది కదా సుగ్రీవుడికి అక్కడ. సరే, తర్వాత రామాయణంలో సరే ఇక్కడ చెబుతున్నాడు ఆయన, సుగ్రీవుని యొక్క సందేశం తీసుకొని వచ్చాను. నీ సోదరుడు సుగ్రీవుడు నీ యొక్క క్షేమం అడిగాడండి అని చెబుతూ సుగ్రీవ సందేశం చెబుతున్నాను విను. భ్రాతు శృణు సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః ధర్మార్థోపహితం వాక్యం ఇహ అముత్ర చ క్షమం. నీ సోదరుడు సుగ్రీవుని సందేశం విను ఒకసారి. ఈ సందేశం ధర్మార్థములకు హితము మరియు ఇహపరములకు రెంటికి క్షేమం. ధర్మం అయినటువంటి వాక్యాలు చెప్పాడయ్యా, క్షేమంగా ఉండాలి నువ్వు, ఒకసారి వినవయ్యా. ఇక మొదలు పెడుతున్నాడు రామాయణం మొదలు. ఇప్పుడు రామాయణం ఎన్నిసార్లు చెప్పాడు ఆయన? చెట్టు మీద కూర్చొని ఒకసారి చెప్పాడు రామాయణం, అమ్మవారి దగ్గర రామాయణం చెప్పాడు, మళ్ళీ రామాయణం మొదలు పెడుతున్నాడు. రామాయణం ఎక్కడ మొదలు పెడుతున్నాడంటే లంకలో ఆ రావణాసురుడి ముందు మొదలు పెడుతున్నాడు. అందుకనే రామాయణం తాను చెప్పిన రామాయణం పలుకుతున్నామనంటే ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆయన ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ వస్తాడు. అందుకని ఆయన రాగానే అందుకని ప్రసాదం ఒక 4 అరటిపండ్లు పెట్టండి రా నేను రోజు చెప్పాను. ఈ సుందరకాండ జరిగినంత కాలం ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. నా మాటలు మళ్ళీ ఎవరో చెబుతున్నారే అనుకుంటూ ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆయన పోలేదు, ఆయన చిరంజీవి అనేటువంటి మాట కూడా ఉండదు. అందుకని ఆయన యొక్క అనుగ్రహం పొందాలి అని అంటే రోజు సుందరకాండ జరిగేటప్పుడు 2 3 అరటిపండ్లు పెట్టే నైవేద్యం అనమాట. అది అర్థం అనమాట ఆ దేవుడి ముందు. అట్లా ముఖ్యంగా ఎవరు ఈ అమెరికా వాళ్ళు వాళ్ళకి కుదురుతుంది, ఈ ఇండియా వాళ్ళకి కుదరలేదు. ఎందుకంటే బేరం ఆడే తత్వం కదా. సరే, తీసేయండి వాళ్ళ సంగతి. అది రాజా దశరథోనా వరద కుంజర వాజిమాన్ పితేవ బంధులోకస్య సురేశ్వర సమద్వితి మొదలు పెట్టేశాడు. రాజా దశరథోనామా, అయ్యా దశరథుడు రాజుగారు ఉన్నాడండి. రథకుంజర వాజిమాన్, అక్కడ ఉన్న శ్లోకం మళ్ళీ అదే రిపీట్ పెట్టేస్తున్నాడు. ఏమన్నా మార్పు ఎవరు చెప్పాడని చూడండి, అదే గొప్ప విషయం. పితేవ బంధులోకస్య సురేశ్వర సమద్వితి, అదే చెబుతున్నాడు. ఆయన ఏంటి? సురేశ్వర సముద్వితి, ఇంద్రుడితో సమానమైన కాంతి కలిగినటువంటి వాడండి. లోకాన్ని అందరినీ కూడా తండ్రి వంటి వాడండి, అనగా రక్షించేటువంటి వాడు లోకాలని.
ఎవరు? దశరథుడనే రాజుగారి పేరు చెప్పాడు, ఇంకా రాముడి పేరు చెప్పాల. రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ పితేవ బంధులోకస్య సురేశ్వర సమర్జితి. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు, ఇక్కడే నా పక్కన ఉన్నాడు ఆంజనేయ స్వామి. ఆయన ఉంటున్నాడు పక్కన ఆంజనేయ చూసినటువంటి వాడు అంటే మాధవ్ వాళ్ళు చూశారు కాబట్టి తెలుస్తుంది. సురేశ్వర సమర్జితి జ్యేష్ఠ తస్య మహాబాహు. ఆయనకు కొడుకులు ఉన్నారండి, ఆ కొడుకుల్లో పెద్దవాడు. జ్యేష్ఠతస్య మహాబాహు పుత్ర ప్రియకర ప్రభు, చాలా ప్రేమైనటువంటి వాడండి ఆ కుమారుడు. పితుకు నిదేశాత్తు నిష్క్రాంత ప్రవిష్టో దండకావనం. ఆయన తండ్రి ఆజ్ఞానుసారము దండకావనంలోకి ప్రవేశించాడు. తండ్రి ఏమన్నాడు? దండకావనాన్ని కూడా ఒక 14 సంవత్సరాలు అన్నాడు, అందుకని వచ్చాడు. ఇక తర్వాత ఇంకా లక్ష్మణేన సభ్రాత్ర సీతయా చ విభార్యయా రామో నామ మహాతేజ ధర్మ్యం పంథానమాశ్రిత. లక్ష్మణేన సహ భ్రాత్ర, రాముడికి సోదరుడు ఉన్నాడు. ఎవరు? లక్ష్మణ. ఆయన కూడా సీతయా చ విభార్యయా, రాముడు యొక్క భార్య సీత, ఆమె కూడా వచ్చారు అక్కడి దండకార్య. రామో నామ మహాతేజ ధర్మ్యం పంథానమాశ్రిత. ఆయనకి పేరు రాముడు. ఆయన ధర్మ్యం పంథానమాశ్రిత, ధర్మ మార్గములో అనుసరించి అయోధ్యను వదిలి వచ్చాడు. ధర్మాన్ని పాటించటం కనుక ఏమిటంటే ఆ తండ్రి ఇచ్చాడు, కైకేయికి ఇస్తాను అన్నాడు వరాలు, ఇవ్వు అన్నాడు, ఇది అన్నాడు. ఇప్పుడు నేను ఇవ్వను అంటే ఎట్లా? అంటే ఒకసారి మాట ఇచ్చి తర్వాత ఏమని పో అంటే ఎట్లా? అది ధర్మం అట్లా అనమాట ఇది లోకంలో. అందుకనే మనకు రామాయణం చెప్పేది ఏంటంటే, అంత సులభంగా చెప్పేది ఏంటి తెలుసిన? సులభంగా చెప్పాలనుకోండి అబద్ధం. అసత్యం పలకటం అంత సులభం మరొకటి ఉండదు లేదయ్యా. అన్నిటికన్నా సులభం ఏమిటి? దానిలో అడుగుతాడు అనమాట యక్ష ప్రశ్నలు. అందరికన్నా సులభం ఏమిటండి? చాలా సులభంగా ఉండాలి. కేవలం అబద్ధం అంటమే. అన్నిటికన్నా కష్టం ఏమిటి? సత్యాన్ని పాటించటం. అదే అన్నమాట దీనిలో విశేషం. ఆ సత్యాన్ని పాటించడం అన్నిటికన్నా కష్టమైనటువంటిది. అటువంటి సత్యాన్ని పాటించడమే ధర్మము. ఆ ధర్మం కోసము దండకావనానికి వచ్చాడు రామచంద్రమూర్తి. ఆయన యొక్క సోదరుడు లక్ష్మణుడు భార్య సీతతోడు దండకావనానికి వచ్చారు. అయితే దండకావనంలో ఉంటున్నారు. జరిగింది ఏమిటంటే, తస్య భార్యావనే నష్ట సీతాపతి మనోవ్రత వైదేహస్య సుతారాజ్ఞో జనకస్య మహాత్మనః. ఉంటుంటే ఏమైంది అంటే, తస్య భార్య, రాముని యొక్క భార్య, వనే నష్ట, ఆ అడవినందు నష్ట అదృశ్యం అయిపోయింది. ఇక్కడ ఒక నష్ట అనే శబ్దానికి అదృశ్యము అని అర్థం. జాగ్రత్తగా అర్థం చేసుకుని, నష్ట అంటే మనకు లాభ నష్టాలు వాటిల్లో అర్థాలు మాత్రం విడకూడదు. ఇక్కడ మాత్రం నష్ట అంటే అదృశ్యము అని అర్థం. సీత అదృశ్యం అయిపోయింది. సీతాపతి మనోవ్రత, ఆ పతివ్రత అయిన సీత అదృశ్యం అయిపోయింది. ఆమె ఎవరు? వైదేహస్య సుతారాజ్ఞో జనకస్య మహాత్మనః. విదేహ దేశపు రాజకుమార్తె అండి, జనక రాజు గారి యొక్క కుమార్తె. ఆమెనే జానకి అని అంటారు, వైదేహి అంటారు, సీత అంటారు. ఆమె ఆ అడవిలో అదృశ్యం అయిపోయింది. ఆ తర్వాత సమార్గమాణస్థాన్ దేవీ రాజపుత్ర సహానుజ ఋష్యమోకాను ప్రాప్త సుగ్రీవేణ సమాగత. అప్పుడు ఏం జరిగింది? రామచంద్రమూర్తి దేవి, ఆ సీతాదేవిని మార్గమాణస్థాం అన్వేషించడం కోసము ఆ సహానుజ లక్ష్మణుడితో సహా ఆయన బయలుదేరి తిరుగుతూ ఉన్నాడు. ఆ అడవిలో తిరుగుతుండగా ఋష్యమూకమను ప్రాప్త, ఋష్యమూక పర్వతం దగ్గరకు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ సుగ్రీవేణ సమాగత, సుగ్రీవుడు సమాగత, సుగ్రీవుడిని కలుసుకున్నారు. ఎంత సంక్షిప్తం చేశాడు ఇప్పుడు అర్థమైందా? ఆంజనేయ స్వామి వారి గురించి అంతే. ఏంటంటే ఒక విషయాన్ని చెప్పాలనుకోండి, ఇప్పుడు దాకా ఎన్ని సర్గల యొక్క విశేషం అంతా తీసుకొచ్చి పెట్టేశాడు.
ముఖ్యమైన విషయాన్ని చెప్పడం అదే సంక్షిప్తం, అది విశేషం. అందుకని నేర్చుకోండి. హనుమంతుని గురించి, ఆంజనేయ స్వామి గురించి నేను చెప్పాలి అని అంటే ఆయన వాక్కు సంక్షిప్తంగా ఎలా చెప్పగలుగుతాడు, విపులంగా ఎలా చెప్పగలుగుతాడు, ఏమిటి, అది గొప్ప విశేషం. అదే గద. గద అంటే వాక్కు అని అర్థం, అంతేగాని బండబాలు కొట్టే స్థితి కాదు. ఇక్కడ ఆయన భుజాన ఉన్నటువంటి గద వాక్కు. నాకు వాక్కు ఉన్నదా, ఆ వాక్కును పట్టుకోండి, నేను వాక్కును పట్టుకున్నాను, అట్లా మీరు పట్టుకోండి అని అంటున్నాడు. అది అర్థం అని చెబుతున్నాడు. సరే, సుగ్రీవేణ సమాగత వచ్చాం. తస్య తేన ప్రతిజ్ఞాతం సీతాయా పరిమార్గణం సుగ్రీవస్యాపి రామేణ హరిరాజ్యం నివేదితం. తస్య తేన ప్రతిజ్ఞాతం, అక్కడ ప్రతిజ్ఞ జరిగిందండి. సుగ్రీవుడు సీతను అన్వేషిస్తానని రామునికి ప్రతిజ్ఞ చేశాడు. తస్య తేన ప్రతిజ్ఞాత సీతాయా పరిమార్గణం. పరిమార్గణం అంటే అన్వేషణ. సీతను అన్వేషిస్తానని ప్రతిజ్ఞ చేశాడు సుగ్రీవుడు. అయితే సుగ్రీవస్యాపి రామేణ, సుగ్రీవుడు కూడా రాముని చేత హరిరాజ్యం నివేదితం. రాముడు సుగ్రీవునకు, సరే నువ్వు అన్వేషణ చెయ్యి, నీకు ప్రతిఫలంగా నీకేమిస్తానంటే వానర రాజ్యం నీకు ఇస్తాను ప్రతిజ్ఞ చేశాడు. నీకు వానర రాజ్యాన్ని నేను రాజుగా చేసేస్తాను. మరి వానర రాజ్యాన్ని రాజుగా అప్పటిదాకా ఉన్నది ఎవరు? వాలి ఉన్నాడు. అంటే అర్థం ఏంటి? వాలిని చంపేస్తానని అర్థం. ఇప్పుడు చూసుకోండి, ఎట్లా చెబుతున్నాడు చూసుకోండి, ఎలా క్రమంగా చెప్పుకుంటూ వస్తున్నాడు. తర్వాత తతస్థేన వృధే హత్వా, వృధే అంటే యుద్ధం. తతహతేన వృధే హత్వా రాజపుత్రేణ వాలినం సుగ్రీవస్థాపితో రాజ్యే హరివృక్షాణాంగణేశ్వర. యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఆ వాలిని చంపేశాడు రాముడు. చంపేసేసి సుగ్రీవస్థాపితో రాజ్యమునందు సుగ్రీవుణ్ణి స్థాపించేసేసాడు. ఆ రాజ్యము ఎటువంటి రాజ్యం అంటే హరి వృక్షాణాంగణేశ్వర. హరి అంటే కోతులు, వృక్షాణం, ఎలుగుబంట్లు మొదలగు సమూహంతో ఉన్నటువంటి కోతులు, ఎలుగుబంట్లు 2 రకాలు ఉన్నాయి అన్నమాట వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఈ సేన. వాళ్ళందరికీ కూడా రాజుగారు సుగ్రీవుడు. కాబట్టి వానర రాజ్యానికి సుగ్రీవుణ్ణి రాజుగా చేసేసాడు రామచంద్రమూర్తి అని చెప్పాడు. తయా విజ్ఞాత పూర్వశ్చ వాలీ వానర పుంగవః రామేణ నిహత సంఖ్యే శరేణ ఏకేన వానరః. త్వయా విజ్ఞాత పూర్వశ్చ, త్వయా నీకు తెలుసు ఇంత క్రితం. ఎవరో తెలుసా? వాలి వానర పుంగవః. ఆ వాలి నీకు ఇంత క్రితం తెలుసు. నీ 3 చెరువులు నీళ్లు తాగిచ్చాడు, గుర్తుంది దానికి. చంపలో ఉరిగించుకొని సముద్రాల్లో బుడింగి ముంచేసేసి అప్పుడు నీ గతి ఏమైంది? ఒకసారి గుర్తు తెచ్చుకో. ఒకసారి 30 చెప్పులు పెట్టి 3 చెప్పులు నీళ్లు తాగిచ్చాడు ఆ వాలి. అది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అటువంటి వాలిని రాముడి చేత సంఖ్యే యుద్ధమునందు శరేణ ఏకేన శరేణ ఒకే ఒక్క బాణము చేత ఆ వానరుణ్ణి సంఖ్యే యుద్ధమునందు నిహత చంపేశాడు. ఎన్నో బాణాలు వేయలేదు, ఒకటే బాణం వేసేసాడు, చనిపోయాడు. వాలిని చంపేశాడయా. వింటున్నావా? సరిగా చెవులు దగ్గర పెట్టుకుని అందుకని సావధాన చిత్తుడే వినమని చెప్పాను. వాలి చచ్చాడు, వాలిని చంపేసాడు, ఒక్క బాణంతో చంపేశాడు. రామచంద్రమూర్తి. అది విను, జాగ్రత్త విను, చెవులు దగ్గర పెట్టుకొని విను. అంటే అర్థం ఏంటి? నువ్వు నిన్ను చంపుతాడు రా అని చెబుతున్నాడు. అది దాని అర్థం ఏంటంటే బ్రాకెట్లో వాలి నిన్ను జయించాడు, అటువంటి వాలిని ఒక్క బాణంతో కొట్టేశాడు. కాబట్టి జాగ్రత్త, నిన్ను చంపుతాడు ఖాయం అని చెబుతున్నాడు. స సీతామార్గేణ వ్యగ్రహ సుగ్రీవ సత్య సంగ్రహ హరీన్ సంప్రేషయామాస దిశ సర్వా హరీశ్వర. స సీతామార్గేణ వ్యగ్రహ, సహా రామచంద్రమూర్తి ఆ సీతాదేవిని ఇదేంటి అన్వేషణ కోసం అనమాట. అన్వేషణ కోసం సత్యము సపనివాడైనటువంటి సుగ్రీవుడు, సహా సుగ్రీవ సత్యసంగర హరీన్ అంటే కోతులను, వానరులను సంప్రేషయామాస దిశ సర్వా సమస్తమైన దిశలకు హరీన్ వానరములను సంప్రేషయామాస పంపెను. ఎవరు? హరీశ్వర,
అంటే సుగ్రీవుడు సమస్త వానరులందరినీ తన చేతిలో ఉన్నారు, హ్యాండ్ ఓవర్ లోకి వచ్చేసారు ఈ కోతులందరూ. ఎందుకు వానర రాజ్యాన్ని రాజు అయిపోయినాడు కదా, కాబట్టి మొత్తాన్ని 4 దిక్కులా పంపించేశాడు. పంపించి 4 దిక్కులా పంపాడు. అన్వేషణ చేసుకుంటాంటారా సీతని అని పంపించాడు. అయితే కామహరీణాం సహస్రాణి శతాన్ని నియుతాని చ దిక్షు సర్వాసు మార్గంతే అధశ్చ ఉపరి చ అంబరే. సీతాదేవుని ఎదురుగా వానరులు వేల పొలలు అందరూ కూడా ఆకాశంలో భూమి పైన ఆకాశంలో కూడా వెతుకుతున్నారట. అంటే అర్థం ఏంటి, ఆకాశంలో కూడా వీళ్ళు పక్షులాగా పోతుంటారు. వీళ్ళు ఈ వానరులు ఆకాశంలో వెతుకుతున్నారు, భూమి మీద వెతుకుతున్నారు ఈ వానరులందరూ. ఈ విధంగా జరుగుతుంటుంటే ఏమైంది అని అంటే, ఆ వానరులు ఎటువంటి వాళ్ళు చెబుతున్నా విను. వైనతేజ సమాహే చితూ, కొందరు వానరులు ఉన్నారే వాళ్ళల్లో కొందరు వైనతేజ సమాహ, గరుత్వంతుడితో సమానం అని ఏమనుకుంటున్నావు? గరుత్వంతుడితో సమానము కొంతమంది వానరులు. కేచిత్ తత్ర అనిలోపమాహ, కొందరు అనిల అంటే వాయుదేవుని యొక్క వేగం, గరుత్మంతుని వేగము, వాయుదేవుని వేగం ఎంతటి మహాబలవంతులో తెలుసా వానరు. తర్వాత అసంగత శీఘ్ర హరివీర మహాబలా, మరికొందరు వాయుతో మరికొందరు అడ్డు లేని శీఘ్రం. ఇంకా కొంతమంది ఇంకా వీళ్ళందరూ ఇటు చెప్పుకుంటే ఇంకా వాళ్ళకి తిరుగులు ఎటువంటి పరిగెత్తారు. పక్షులు కూడా చాలా అంత ఇదిగా ఆకాశంలో అట్లా పరిగెత్తుతారు వాళ్ళు. ఎంతటి గొప్ప పరాక్రమవంతులు ఏమనుకుంటున్నావు అని అంటున్నారు. ఈ విధంగా చెబుతున్నాడు. ఇక ఈ విధంగా చెబుతుంటే ఎంత చెబుతున్నా కానీ వీడు రాక్షసుడు కదా, వీడి అహంకారం కారణం. ఏమిటో అహంకారం, దేవతలు జయించాను, వాణ్ణి జయించాను, వీడిని జయించాను అనేటువంటి గర్వం కదా. అందుకని ఆ గర్వం అనేటువంటిది ఏం చేసిందంటే చివరి వీడి చావుకు తెచ్చింది. అది మరికొందరు అడ్డు లేని శేఖరగాను గలవారు అహంతో హనుమాన్. ఇక తన సంగతి చెప్పుకుంటున్నాడు. ఇవన్నీ ఇప్పుడు చెప్పుకుంటున్నాడు, తన సంగతి చెబుతున్నాడు. నీవు ఎవరు ఏమన్నారు కదా ఇప్పుడు చెబుతున్నాడు. అహంతు హనుమాన్ నామ, నేనేమో హనుమ అనే పేరు కలిగినటువంటి మారుతస్య స్వతః వాయుదేవుని కుమారుడును అని చెప్పి, నేను వాయుదేవుని కుమారుడు, నా పేరు హనుమ అన్నాడు. సీతాయా సుకృతే తూర్ణం శతయోజనమాయతం సముద్రం లంఘయత్యైవ తాం దిదృక్షు హుయాగతః. సీతను చూచుటకై శతయోజన విస్తీర్ణ కూడా మహాసముద్రమును శీఘ్రముగా, అందులో శీఘ్రంగా వెంటనే వచ్చేసేసాను, లంఘించి వచ్చేసేసాను, చూశానా అని చెబుతున్నాడు. ఏమిటి చూసుకోండి, ఎంత గొప్పగా ఎంత విషయాన్ని ఎలా చెప్పుకుంటూ వచ్చాడు. ఆయనకి ఆ రావణాసుడికి ఏమి చేయమంత పుట్టినట్టు కూడా లేదు. చివరికి అనుభవించాడు ఫలితం. అంటే అహంకారము గర్వం. రాక్షసుడు అంటేనే అదే అర్థం. రాక్షసుడు అంటే అహంకారం, గర్వము, అజ్ఞానం ఇన్ని ఉంటేనే రాక్షసుడు అంటారు. తర్వాత 16-17లో భ్రమతాజమయా దృష్ట గృహే తే జనకాత్మజా తద్భవాన్ దృష్ట ధర్మార్థ తపకృత పరిగ్రహ పరదారాన్ మహాప్రాజ్ఞ నా ఉపరోద్ధం త్వమర్హసి. నేనేం చేశానంటే సముద్రాన్ని దాటి లంఘయిత్వ శతయోజనం దాటి ఈ లంకకు వచ్చాను. ఈ లంకకు వచ్చి లంకలో వెతుకుతున్నా. భ్రమతామయా దృష్ట, చూస్తుంటే తే గృహే, నీ యొక్క ఇంటిలో జనకాత్మజ సీతాదేవిని దృష్ట చూచాను చెప్తున్నాడు. ఎట్లా వరుసగా ఎలా చెప్పుకుంటూ వస్తున్నాడో సంక్షిప్తంగా ఎంత గొప్పగా. రామాయణం అంతా ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు రామాయణం? తండ్రి దశరథ దగ్గర నుంచి మొదలుపెట్టాడా? మొదలుపెట్టి ఎలా చెబుతూ ఇదే హనుమంతు రామాయణం. హనుమంతుడు చెబుతున్నాడు రామాయణం ఇదే. ఎవరు చెబుతున్నాడు రామాయణం అంటే రావణాసుడు చెబుతున్నాడు. ఆ ఉన్నటువంటి మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా వింటున్నారు. రామచంద్రమూర్తి యొక్క కథ అంతా చెబుతున్నాడు చెబుతూ ఇక్కడ అంటున్నాడు. భ్రమతాజమయా దృష్ట గృహేతే జనకాత్మజ తద్భవాన్ దృష్ట ధర్మార్థ తపకృత పరిగ్రహ. నీ ఇంట్లో చూశాను జానకిని, నీవు ధర్మార్థములు బాగా ఎరిగినటువంటి వాడివి కదా. దృష్ట ధర్మార్థ తపః కృత పరిగ్రహ. నువ్వు ఎటువంటి వాడివి? తపోధనుడవు, ధర్మార్థములు బాగా తెలిసినటువంటి వాడవు, మహాప్రాజ్ఞ, గొప్ప ప్రజ్ఞావంతుడవు, బుద్ధిమంతుడవు. అంటే
గొప్ప బుద్ధిమంతుడవు. గొప్ప బుద్ధిమంతుడు మంచివాడవు. అయితే నువ్వు చేసిన పని ఏమిటి అంటే త్వం నీవు పరభార్యను అపహరించి ఏమిటో పరభార్యను అపహరించి ఇంటిలో బంధించుటకు అర్హుడవు కావు. నా ఉపరోక్తం. నువ్వు పరభార్యను అపహరించి జనకాత్మజని అపహరించి ఇంట్లో పెట్టుకున్నావు. ఈ పని నీకు తగదు అని చెప్తున్నాడు. సీతను అపహరించి ఇంట్లో పెట్టుకున్నావు, ఇది నీకు తగదు. ఎందుకంటే తపోధనుడవు, వాళ్ళకి ఈ లక్షణాలు ఉండవు. నువ్వు బుద్ధిమంతుడవు, బుద్ధిమంతులకి ఈ లక్షణాలు ఉండవు. నువ్వు ఎంతో గొప్పవాడివి, మహారాజువి, కాబట్టి ఈ చెడు లక్షణాలు ఉండవు. ఈ పాడు లక్షణాలన్నీ నీకు వచ్చినాయిగా నీకు అర్థం చెబుతున్నాడు. నువ్వు అంతటి మహా గొప్పవాడివై ఉండి పరభార్యను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. నువ్వు ఏమిటి నువ్వు చేసినటువంటి పని? అందుకని అంటున్నారు అనమాట, అధర్మం. నువ్వు అధర్మాన్ని పట్టుకున్నావురా నువ్వు అని చెబుతున్నాడు. అని చెబుతూ ఇంకా 18లో నహి ధర్మ విరుద్ధేషు బహు అపాయేషు కర్మసు మూలఘాతిషు సజ్జంతే బుద్ధిమంతు భవద్విధా. ధర్మ విరుద్ధమైనవి అనేక అపాయములు కలిగించినవి, వంశనాశం కలిగించినవి అయినా కర్మలను నీ వంటి బుద్ధిమంతుడు చేస్తాడా? నువ్వు ఇటువంటి పనులు చేయరు, ఎవరు బుద్ధిమంతుడు చేయరు. అంటే ఏమిటని నువ్వు చేసావు? నువ్వు బుద్ధిమంతుడే, ఏం ప్రయోజనం? ఈ ప్రయోజనాలు ఈ అధో పనులని చేసుకుంటూ కూర్చున్నావు. అందుకని నీవు చేసిన అధర్మము ఇది అనమాట చెబుతున్నాడు. 19లో కశ్చ లక్ష్మణ ముక్తానారామ కోపానువర్తినాం శరాణామగ్రస్థాతం శక్తో దేవాసురేషు అపి. రాముని కోపనసులు లక్ష్మణుడు విడిచిన శరములు ముందు దేవతలలో కానీ అసురులు కానీ ఎవరు కూడా సమర్థులు కారై ఎవరు నిలవలేరు. రామలక్ష్మణుల బాణాల ముందు ఎవరు కూడా నిలబడలేరు. నచాపి త్రిశోకేషు రాజన్ విద్యేత కశ్చన రాఘవస్య వెళీగమ్య కృత్వా సుఖం అవాప్నుయాత్. ఏ రాజన్ రామునికి అపకారం చేసిన వాడు ముల్లోకంలో ఏ ఒక్కడైనా ఒక్కడే సుఖంగా ఉన్నాడా? వాడున్నాడు, ఒకడు కాకాసురుడు. ఏమైనాడు వాడి పని? ఏదో అంటే చావు తప్పి కన్ను లొట్టబోయినా ఒక సామెత ఉంది. అది ఆ మాట ఎందుకు వచ్చిందంటే కాకాసురుడు బట్టి వచ్చింది ఆ సామెత. చివరికి చావు తప్పించుకున్నాడు కాకాసురుడు. కాకాసురుడు ఎట్లా అంటే ఒక కన్ను ఇచ్చాడు, అనవసరంగా పొంది తెచ్చుకున్నాడు. అది ఆ కాకాసురుడు. రామబాణం అనేటువంటిది ఎటువంటిది అనుకున్నారు? వాళ్ళందరూ రుచి చూశారు, తెలుసు. ప్రజావిదృశ్లోకేషు రాజన్ విద్యేత కశ్చన రాఘవస్య వెళీగమ్య. వెళీకుండా అపకారం కృత్వా సుఖం అవాప్నుయాత్. తత్రికాలహితం వాక్యం ధర్మం అర్థానుబంధి చ మనస్వన నరదేవాయ జానకి ప్రతీతం. కాబట్టి మూడు కాలాలు హితమైన మాత్రం మంచి మాట చెబుతున్నాను రావయ్య. జానకి ప్రతిదీయతాం. జానకిని నరదేవాయ రామునకు ప్రతిదీయతాం ఇచ్చివేయుము అంటున్నాడు. ఈ ఒక్క పని చేసేది కాదు, ఏమక్కర్లేదు. నేను ఇచ్చేస్తున్నాను సీతను ఒక మాట అను చాలు, చాలు ఇంకా దాంతో అని చెబుతున్నాడు. దృష్టాహి ఇయం మయా దేవి లబ్ధం యది దుర్లభం ఉత్తరం కర్మ యత్సేషం నిమిత్తం తత్ర రాఘవ. ఎక్కడా కనబడిన సీతాదేవి ఇక్కడ నేను చూశాను ఆమెను. తర్వాత ఏ కార్యం మిగిలి ఉన్నదో ఆ కార్యమును రాముడు తీసుకుంటాడు. ఇప్పుడు నేను చూశాను అని పోయి చెప్తాను ఆయన. లంకలో ఉన్నది, ఫలానా చోట ఉన్నది సీతాదేవి చెప్తాను. చెప్పంగా ఏం కార్యం చేయాలో ఆయన చూసుకుంటాడు. అంటే నీ పని ఆయన చూసుకుంటాడు అని చెప్తున్నాడు. అదేనమాట. లక్షితేయం మయా సీత తథా శోకపరాయణ గృహ్య యాం నాభిజానాసి పంచాస్యామివ పన్నగీం. శోకంలో మునిగిన సీతాదేవిని చూచాను. ఆమె 5 తలల ఆడసర్పం వంటిది. ఆమెను పట్టి బంధించితివి. రాబో ఆపదను తెలుసుకొనలేక ఉన్నావు. ఇప్పుడు చెబుతున్నాడు. ఇప్పుడు ఇంకా ఏమిటనంటే దీనిలో ఒక విశేషం. దీనిలో మనకి భాస్కర్ రామాయణంలో ఉన్నది. అంటున్నాడు ఆయన,
నీకంఠార్పిత కాలపాశము హనుమ చెబుతున్నాడు, రావణాసురుడికి హితబోధ చేస్తున్నాడు భాస్కర్ రాముడు. నీకంఠార్పిత కాలపాశము శిరో నిర్ఘాతపాతంబు లంకౌకౌ సంచయ కాళరాత్రి గళబద్ధోదగ్ర కాలాశి కన్యాకారాగత మృత్యువి జనక కన్యన్ వేగయొప్పించి లోకైకత్రాణునింగను నీకు బుద్ధిగా పుండినన్. ఎవరే నీకు బుద్ధిరా, నీకు మంచి బుద్ధి చెబుతున్నాను వినరా. నువ్వు చేసే పని నీకంఠార్పిత కాలపాశము, నువ్వు చేసిన పని సీతాదేవిని అపహరించి వచ్చావు. ఏంటో తెలిసిన, నీ కంఠార్పిత, నీ కంఠానికి వేసుకునేటో కాలపాశం, తాడు బిగించుకున్నావచ్చు. ఇంకా స్విచ్ చేస్తే సరే, ఇంకా ఈ అవుట్ ఇంకోవాడికి, అంటే స్విచ్ చేయటమే ఆలస్యం కాదు. చస్తావురా నువ్వు అని చెబుతున్నాడు. నీ కంఠార్పిత కాలపాశం, కాలపాశాన్ని నీ కంఠాన్ని నువ్వే తెలుసుకున్నావు. శిరో నిర్ఘాతపాతంబు, నీ నెత్తి మీద పెద్ద పిడుగు పడుతుంది, చస్తావు. లంకౌకో సంచయ కాళరాత్రి, ఈ కాళరాత్రి అనగా మహాకాళి స్వరూపము ఈ లంక మొత్తాన్ని కూడా దహించేసేస్తుంటుంది. గళబద్ధోదగ్ర కాలాచి, గళబద్ధ, గళం అంటే గొంతు, ఆ గొంతులో ఉన్నటువంటి ఏంటి కాలాచి అనగా అర్థం ఏమిటనమాట, ఈ గొంతుకి కంఠాన్ని తగిలించుకున్నటువంటి ఒక పెద్ద పాము. అహి అంటే పాము అనమాట. ఇది ఏంటి పూలమాల అనుకొని ఒకడు పాముని తగిలించుకున్నట్ట. ఏంటి ఇది పూలమాల ఎలా అనుకో తగిలించుకున్నది కాదు, పాము ఏం చేసింది, గడిచిపెట్టింది. అనగా పామును తగిలించుకున్నావురా నీ కంఠానికి అలంకారం లాగా, అంటే అర్థం ఏమిటి, నీ చదువును పొందించుకుంటున్నావు అని చెబుతున్నాడు. కాబట్టి కన్యాకారాగత మృత్యువి జనక కన్యన్, ఏమి తీసుకొట్టి ఈ జైల్లో పెట్టేసేసావు. ఈ కన్యాకారాగత మృత్యువు, మృత్యువు అంటే ఏమిటనమాట, నువ్వు తీసుకొచ్చావే ఆమె ఎవరో తెలుసు, నీ పాలిట మృత్యువు. అది చెబుతుంది. కాబట్టి జనక కన్యన్ వేగయొప్పించి, ఆ జనక కన్యన్ వేగయొప్పించి అనగా ఆ రాముడికి ఇచ్చేసి లోకైకత్రాను రాముని గనుము నీకి బుద్ధిగా పుండి నన్ను. కాబట్టి నువ్వు ఈ విధంగా చేసిన పని కానీ నీ అంతటి నీవే కాలపాశం పెట్టుకున్నావు. నా మాట విని రామచంద్రమూర్తికి అమ్మవారిని ఇచ్చేసేయి, రామచంద్రమూర్తి నేను క్షమిస్తాడు అని ఈ విధంగా చెప్పాడు. ఇది భాస్కర్ రామాయణంలో ఉన్నటువంటిది అనమాట. అదే అనమాట ఇది. అది ఇంకా విధంగా అట్లా ఈ విధంగా తర్వాత ఇంకా వస్తాయి, తర్వాత చూసుకోవచ్చు అట్లా. ఇంకా చెబుతూ ఇక విశేషం ఒక్కటి విశేషం ఇక్కడ, దృష్టాహీయం మయా దేవి లబ్ధం యది దుర్లభం ఉత్తరం కర్మ యత్శేషం నిమిత్తం తత్ర రాఘవ. రాముడు తర్వాత కార్యక్రమం ఏందో చేపట్టేస్తాడు. లక్షితేయం మయా సీత తదా శోకపరాయణ గురుషయా నాభిజానాసి పంచాశ్యామివ పన్నగి. అంటే 5 తలలు ఉన్నటువంటి ఆడ సర్పము వంటిది ఎవరు, ఆ సీతాదేవి. ఆమెను బట్టి బంధించావు, పామును బట్టి బంధిస్తే ఏం చేసు, కాటేస్తుంది. నేయం జరయితుం శక్య సా సురై అమరైరపి విష సంసృష్టమత్యర్థం భక్తమన్న విమోజిత. జీర్ణశక్తికి విషము కలిపిన అన్నమును జీర్ణం చేసుకుంటే అసాధ్యం. ఆ విధముగా సురాసులు ఎవరికైనా సీతాదేవిని పరాక్రమించే దక్కించుకున్నట్టు అసాధ్యం. సీతాదేవిని ఎవరు దక్కించుకోలేరయ్యా. అలా దక్కించుకోవడానికి ప్రయత్నం చేస్తే విషాన్నం తిన్నట్టే. నువ్వు దక్కించుకోవాలని ప్రయత్నం చేసావు కాబట్టి నువ్వు విషాన్నం తిన్నట్టే అని చెప్పాడు. ఇంతటితోటి ఇవాళ పూర్తి చేద్దాము. శుభం భవతు. పూర్ణమిదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే.